ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతుంది. కేసు ఫైల్ అయ్యాక జానీ మాస్టర్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా వెళ్లి ఆయనను గోవాలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గోవాలో రెడ్ హ్యాండెడ్ గా హైదరాబాద్ ఎస్ఓటి పోలీసులకి పట్టుబడ్డాడు. దాంతో ఆయన్ని గోవా నుండి హైదరాబాద్ కు తరలించారు. ఇక తాజాగా ఆయన్ను పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే జానీ మాస్టర్ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో ఈ విషయంలో జానీ మాస్టర్ భార్య సుమలత పేరు గట్టిగా వినిపించింది. కట్టుకున్న భార్య జానీ మాస్టర్ ను పట్టించింది అనే వార్తలే వినిపించాయి. ఇక ఎస్ఓటి పోలీసులకు జానీ మాస్టర్ పట్టుబడగానే జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా నార్సింగి పోలీస్ స్టేషన్ కు వచ్చి రచ్చ చేసింది. అంతేకాదు మీడియా వారిపై మండిపడింది. ఆమె బయటకు రాగానే చుట్టూ ఉన్న మీడియా ప్రతినిధులు ఆమెను ఫోటోలు తీశారు. దాంతో నన్ను ఫోటోలు వీడియోలు తీస్తారా అంటూ విరుచుకుపడింది. అయితే తనకి ఎవరో ఫోన్ చేసి నీ భర్త నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు అని ఫేక్ కాల్ చేశారంటూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయితే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ని మతం మార్చుకుని రెండో పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ ఆయన భార్య వేధించినందుకు గాను లవ్ జిహాదీ కేసు నమోదు అవుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ విషయంపై జానీ మాస్టర్ భార్య మాట్లాడుతూ నా భర్తపై లవ్ జిహాదీ అంటూ ఏవేవో వార్తలు రాస్తున్నారు. నా భర్తకి దేశం అంటే ఎంత ప్రాణమో ఈ వార్తలు రాసే వారికి తెలియదు. ఆయన దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలైనా ఇస్తారు. జానీ మాస్టర్ తప్పు చేసినట్లు నిరూపణ జరిగితే మాత్రం నేను ఆయనకి ఖచ్చితంగా విడాకులు ఇస్తా. అలాగే ఎవరైతే ఆ అమ్మాయి నా భర్తపై ఈ ఆరోపణలు చేసిందో అమ్మాయికి ఇప్పటికే ఎంతో మందితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయంటూ జానీ మాస్టర్ భార్య సంచలన కామెంట్లు చేసింది. ఇక తాజాగా జానీ మాస్టర్ ను ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. ఆయన ఏం చెబుతారా అని జనాలు ఎదురు చూస్తున్నారు. ఈ కేసు గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.